చోర్ హే రేవంత్ రెడ్డి చోర్ హే అని కొందరు ప్రజలు నినాదాలతోటి రోడ్ల మీద బైఠాయించి మరి చిన్నపాటి నిరసన తెలిపారు. ఆ నిరసన ఏందో మీరే వినండి. ఇక రేవంత్ రెడ్డి చోర్ హే అనుకుంటే నినాదంతో మొదలు సాగారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని వ్యతిరేకిస్తూ బేగం బజార్లో ఆందోళనకు దిగిన బాలయ్యవాడ బస్తీవాసులు. ఎందుకోసం దిగిరట? జీహెచ్ఎంసీ డౌన్ అంటూ నినాదాలు. 100 ఏండ్ల నుంచి జీవనం సాగిస్తున్న తమ ఇండ్లను కూల్చవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్న స్థానికులు. ఆసుపత్రి రహదారి కోసం 50 ఇండ్లు ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 100 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ తమకు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. రహదారిపై పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయింపు నిరసన తెలుపుతున్న బాధితులను అరెస్టు చేసిన పోలీసులు. ఇది కథ. అయితే సరే, అక్కడ హాస్పిటల్ నిర్మిస్తూ ఉండరు. మనం నిర్మిస్తే ఒకరి ఇల్లు కూలుస్తున్నప్పుడు వాళ్ళకి జాగా కొనియాలి, వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించిస్తే వాళ్ళు వెళ్తారు. అది శాంతియుతంగా జరగాల్సిన కార్యక్రమాలు. అది అయితే మీకు అది ఇస్తా, మాకు ఇది ఇవ్వండి అని దాని వైపుగా నడవాలి. అయితే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయనకు కన్స్ట్రక్టివ్ దిశగా ఆయన బోడు, డెమాలిష్ దిశ మాత్రమే ఆయన వెళ్తాడు. ఇప్పుడు హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చింది మనం చూసాం. ఇప్పుడు ఆ యొక్క ఉస్మానియా దగ్గరలో ఒక హాస్పిటల్ నిర్మించే కార్యక్రమం తీసుకుంటే కొంత పక్కన ఉన్న ఎక్కడైనా ఫ్రీ ప్లేస్ ఉండాలి. సరే, ఫ్రీ ప్లేస్ ఎక్కడ లేదు, ఇదే పర్ఫెక్ట్గా. వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇంటి పన్ను కడుతున్నారు, ఆ యొక్క జీహెచ్ఎంసీకి వాళ్ళు పన్నులు కూడా కడతా ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. అయితే అన్నీ చేసినప్పటికీ వాళ్ళ ఇండ్లను కూల్చాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? అక్కడే హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉండుంటే ఫస్ట్ వేరే చోట వాళ్ళకు భూమిని అనేది కేటాయించాలి. ఆ భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. తర్వాత ఆ ల్యాండ్లో వాళ్ళకి ఇల్లు కట్టించేయాలి. అయితేనే కదా వాళ్ళు వెళ్ళేది. మరి నీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ హాస్పిటల్ కావాలి, హాస్పిటల్ కట్టాలి, ఉన్నోళ్ళు ఖాళీ చేసి పోండి అంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగొచ్చు. రాబోయే రోజుల్లో నిన్ను ప్రజలందరూ గ్రిప్లో పెట్టుకున్నారు. ఈ పిడికిలు బిగించి ఏ విధంగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని గుద్దాలే అనే వైపుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలన్నట్టుగా ఎక్కడ లేదు. ఇదైతే ప్రజాస్వామ్యం అసలే కాదు. ప్రజాపాలన అనేది ఇక్కడ లేదు. ఇందిరమ్మ రాజ్యం, ఇది ఇందిరమ్మ రాజ్యమే. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? అసలు ఓ పూట అన్నం దొరకదు, ఓ పూట తిందామంటే తిండి ఉండదు, దాహం వేస్తే నీళ్లు ఉండదు, ఎమర్జెన్సీ. మొత్తం ప్రజలని ఎక్కడికక్కడే విచ్చలవిడిగా చంపేసిర్రు. వాళ్ళ శవాల్ని కూడా డీకంపోజ్ చేయడానికి కొన్ని యాసిడ్ తీసుకొచ్చి ఆ యొక్క ప్రజలపైన చదివిన కార్యక్రమాలు. కొందరిని దహనం చేసేశారు, పెట్రోల్ కిరోసిన్లు పోసి ఆ కాలంలో దహనం చేసేశారు. అట్లాంటి పరిపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే. మరి ఈ రోజు కూడా అదే విధంగా రేవంత్ రెడ్డి పాత రోజులను తీసుకొచ్చాడు. ఆయన చెప్పిందే చేస్తున్నాడు. ఆయన అసలు చెప్పాల్సిన వదిలిపెట్టేసిండు. 6 గ్యారెంటీలు కానీ, లేకుంటే వైద్య రంగం గురించి కానీ, విద్యారంగం గురించి కానీ, యువతరానికి ఉద్యోగ ఉపాధి గురించి కానీ అవన్నీ వదిలేసిండు. ఓన్లీ తనకు లాభం వస్తుందంటే పెండని సైతం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని ప్రపంచ దేశాల్లో ఉన్న ఒక గొప్ప ఫేమస్ గల మనిషిని తీసుకొచ్చి పెండకు బ్రాండ్ అంబాసిడర్ చేసే రకం లాంటుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ వాళ్ళ నినాదారేంది? చోర్ హే రేవంత్ రెడ్డి చోర్ హే. ఇది ఒక్కొక్క చోట కాదు, రోజు రోజుకు రేవంత్ రెడ్డి ఒక్కొక్క చోట ప్రజల మీద ఉక్కుపాదం మోపుతా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నారు. మనకు వద్దు, ఇట్లాంటి నాయకుడు మనకు వద్దబ్బా, దేనికోసం ఈ నాయకుడు అనుకుంటూ ప్రజలు తిరగబడతా ఉన్నారు. అదే తిరగబడడంతో ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డిని అక్కడ చేర్చుకునేటట్టు ఎవ్వరు లేరు. ఓడగొట్టాలే, బాజప్తుగా ఓడగొట్టాలనేది చూస్తున్నారు తప్ప ఎవరు కూడా గెలిపించాలి, సాగదీయాలి అని ఎవరు కోరుకుంటలేరు. అది అసలు వ్యవస్థ. తెలంగాణ తెలుసుకోవాల్సిన వ్యవస్థ. ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరో, రేవంత్ రెడ్డి చరిత్ర ఏందో ఈరోజు బాలయ్య బస్తీవాసులు ఈరోజు బ్రహ్మాండంగా తెలుసుకున్నారు. జనాలు రోజు రోజుకు చైతన్యవంతం అవుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి యొక్క చరిత్రను తెలుసుకుంటా ఉన్నారు. వాట్ ఈస్ ద రేవంత్ రెడ్డి రియాలిటీ పాస్ట్ లైఫ్ అనుకుంటూ తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రతిదీ ప్రజలు వాళ్ళు ఒక అవగాహనకు వచ్చిర్రు. చదువుకున్నోనికి వేయాలి, ఉద్యమకారుడికి ఓటు వేయాలి, ఇట్లాంటి ఓటుకు నోటు కేసులు దొరికిన వాళ్ళకి ఓటు వేద్దాం అనుకుంటూ జనాలు నినాదాలు ఇస్తూ ఉన్నారు.